హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. లాస్ట్ వీకెండ్ పెద్దగా అప్డేట్స్ లేకపోవడం వీకెండ్ అప్డేట్స్ పోస్ట్ చేయలేదు. ఈ వీకెండ్ అయితే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి. స్టార్టింగ్ విత్ మాయో అండ్ టీజర్. ఇది ప్రాజెక్ట్ జెట్కి సీక్వెల్గా వస్తుంది. ఇంకా టీజర్ చూస్తే ఏదో కంటెంట్ ఫిల్మ్లో అనిపించింది, బట్ విఎఫ్ఎక్స్ ఈజీ వర్క్ అయితే అసలు బాగాలేదు. నెక్స్ట్ భలే ఉన్న టీజర్ రిలీజ్ అయింది. హీరో ప్రొవిజన్ కొత్తగా అనిపించింది అండ్ టీజర్ కూడా బాగుంది. నెక్స్ట్ రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ బాగుంది అండ్ ఈ మూవీ అయితే May 17th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ గొర్రె పురాణం టీజర్ రిలీజ్ అయింది. ఒక గొర్రె కోసం 2 కమ్యూనిటీస్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అది ఎందుకని తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా మీరు చూడాల్సిందే. నెక్స్ట్ ప్రభాస్ కన్నప్ప షూట్లో జాయిన్ అయ్యారు. కన్నప్ప మూవీ నుంచి రేపు అయితే అప్డేట్ వస్తుంది అండ్ ప్రభాస్ అయితే శివుడు క్యారెక్టర్ ప్లే చేయట్లేదంట. నెక్స్ట్ సితార ప్రొడక్షన్ హౌస్కి ఒక సెంటిమెంట్ ఏమో తెలియదు, కానీ మన రిలీజ్ అయిన కిల్లీ స్క్వేర్ కూడా చాలాసార్లు పోస్ట్పోన్ అయ్యి రిలీజ్ అయింది. ఇప్పుడు వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా May 17th రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి May 31st రిలీజ్ అవుతుంది. ఈ May 31st ఈ సినిమాతో పాటు ఇంకా ఈ సినిమాలు వస్తున్నాయి. హరంహర, నెక్స్ట్ మ్యూజిక్ షాప్ మూర్తి, గమ్ గమ్ గణేష, బజే వాయు వేగం, ఇంకా లాస్ట్ సత్యభామ. ఇన్ని రోజులు ఖాళీ ఉంచుకొని మళ్ళీ ఒకే రోజు టార్గెట్ చేయడం అనేది కొంచెం రిస్క్ అని చెప్పాలి. చూడండి ఏమవుతుందో. నెక్స్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాస్ట్ వీక్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశారు. ప్రశాంత్ని చెప్పిన క్యారెక్టర్స్లో శివమన్నార్ క్యారెక్టర్ వేరే యూనివర్స్లో క్రాస్ ఓవర్ ఉంటుందంట. మేబీ ఇది NTR 31 కావచ్చు. నెక్స్ట్ డబుల్ ఇస్మత్ టీజర్ May 15th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీరధార సూరన్ పార్ట్ 2 షూట్ అయితే ఇప్పుడు జెట్ స్పీడ్లో చెన్నైలో జరుగుతుంది. నెక్స్ట్ సల్మాన్ ఖాన్, AR మురుగదాస్ కలిసి ఒక సినిమా తీస్తున్నారు. ఈ మూవీ పేరు సికిందర్ అండ్ ఈ మూవీలో రష్మిక మందన ఫీమేల్ లీడ్గా యాడ్ చేస్తుంది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ లైనప్. ప్రెజెంట్ గౌతమ్ తిన్నూరుతో స్పై థ్రిల్లర్ తీస్తున్నారు. ఇప్పుడు షూట్ అయితే వైజాగ్లో జరుగుతుంది. నెక్స్ట్ రాజావ రాణి గారి డైరెక్టర్తో ఒక రూరల్ డ్రామా తీస్తున్నారు అండ్ ఈ మూవీలో అయితే విజయ్ రాయన్ రస్టిక్ లుక్లు కనిపిస్తారు. నెక్స్ట్ అయితే ట్యాక్స్ వాళ్ళ కాంబో రిపీట్ అవుతుంది. రాహుల్ సాంక్రత్యన్ తన ప్రీవియస్ ఫిల్మ్ శ్యామ్ సింగ్ రాయ్ లాగా మళ్ళీ పీరియాడిక్ ఫిల్మ్తో వస్తున్నారు. 54 to 1878. మేబీ హీరో 1854లో పుట్టి 1878లో చనిపోయి ఉండొచ్చు. ఈ 24 years స్పాన్ పీరియడ్లో అతను ఏం చేశాడు అనేది కదేమో గెస్ మాత్రమే, చూడాలి. అండ్ ఇదైతే రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉంటుందంట. లైనప్ అయితే చాలా గట్టిగా ఉంది. ఈసారైనా కుంభస్థలాన్ని కొట్టేలా సినిమాలు దించుతారో లేకపోతే మళ్ళీ ఫ్యామిలీ స్టార్ లాగా ఎత్తేసి సినిమా ఉంటుందో. ఇంకా అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ నుంచి బ్యాడ్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ అండ్ లిరిక్స్ అయితే ర్యాంప్గా ఉన్నాయి, మీరు వినండి. నెక్స్ట్ ప్రదీప్ రంగనాథన్ హోరిదేవుడ డైరెక్టర్ అశ్వత్ నుంచి ఒక మూవీ వస్తుంది. ఆ మూవీ పేరు డ్రాగన్. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా బిసన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్రహ్మానందం అండ్ వాళ్ళ అబ్బాయి రాజా గౌతమ్ కలిసి తాత మనవడుగా యాక్ట్ చేస్తున్నారు. ఇందుకు ఈ మూవీ పేరు ఏంటో తెలుసా? అదే బ్రహ్మానందం. ఈ ఇయర్ December 6th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రియదర్శి నవనాటేష్ యాక్ట్ చేసిన డార్లింగ్ మూవీ షూట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ తగ్ లైఫ్లో దుల్కర్ సల్మాన్ రోల్ని సింబు యాక్ట్ చేస్తున్నారు. జయం రవి రోల్ని అశోక్ సెల్వన్ యాక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు దుల్కర్ అండ్ జయం రవి ఆ ప్లేస్లో యాక్ట్ చేయాలి, కానీ వాళ్ళకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల ఈ రోల్స్ అయితే ఈ యాక్టర్స్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ హరిహర వీరమల్లి మూవీ 2 parts రిలీజ్ అవుతుంది. Part 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్. ఇప్పుడు క్రిష్ ఘాటి ఫిల్మ్లో బిజీగా ఉన్నారు కాబట్టి మిగతా షూట్ అయితే జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఏంటో మీరే చూడండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ సలార్ July 5th జపాన్లో రిలీజ్ అవుతుంది. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. నెక్స్ట్ రామ్ పోత్నేని తన డిజిటల్ డెబ్యూట్ నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్తో చేయబోతున్నారు. బట్ ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది, కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ రాయన్ June 13th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ షూట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. ఇది తెలుగు తమిళ్ బైలింగ్వల్ ఫిలిం. నెక్స్ట్ స్వయంభూ. ఒక వార్ ఎపిసోడ్ని 12 days పాటు 8 crores 2 massive setsలో ఈ షూట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ ఇండియన్ 2 మళ్ళీ పోస్ట్పోన్ అయింది. జూన్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు జూలైకి రిలీజ్ అవుతుందంట. ఇంకా ఇది కూడా డిలే అవుతే గేమ్ చేంజర్ కూడా డిలే అవుతుంది.
మేబీ గేమ్ చేంజర్ కూడా ఈ సంవత్సరం ఉండకపోవచ్చు అంటున్నారు. అండ్ ఓజీ గురించి అంటే ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ 2 months రెస్ట్ తీసుకుంటారంట. సో ఓజీ కూడా మేబీ రిలీజ్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ అండ్ సరిపద శనివారం షూట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ దేవర షూట్ అయితే పాడేరులో జరిగింది. ఇంకా ఫస్ట్ సింగిల్ ఒక మాస్ ట్రాక్ని ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారంట. పోస్ట్ ప్రొడక్షన్ వరకు అయితే జూలైలో స్టార్ట్ అవుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూట్ స్టార్ట్ అయింది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్. ఈ మూవీలో శివకార్తికేయన్ కెమెరా రోల్ ప్లే చేస్తున్నారు. తన పార్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సలార్ 2 షూట్ అయితే మే లాస్ట్ వీక్లో రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ప్రభాస్ లేకుండా సీన్స్ని అయితే షూట్ చేస్తున్నారు. ఇంకా మనకి ఇష్టమైన ఓటీటీ రిలీజెస్కి వెళ్తే మలయాళం కామెడీ ఫిల్మ్ ఆవేశం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. రామ్ కామ్ లవ్ గురు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తమిళ ఫిల్మ్ పార్ట్నర్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సైతాన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. లవ్ గురు, సైతాన్ అండ్ ఆవేశం మూవీ రివ్యూస్ అయితే మేము ఆన్లైన్ అప్లోడ్ చేసాం. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓటు సానా విలువైనది. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికెయ్య, నేనే ఉంచుకుంటా. అండ్ ఇంతేంటి ఈ వీకెండ్ అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్తో అండ్ ఇంట్రెస్టింగ్ స్టాఫ్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.